అసలు పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీ దృష్టిలో ఏంటి? చెప్పాను కదా, సక్సెస్ అంటే హెల్త్ పరంగా వెల్త్ పరంగా కరెక్ట్ ఉండాలండి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ అంటే లైఫ్లో స్పిరిచువల్గా పర్సనల్గా బాగుండాలి, ఫిజికల్గా బాగుండాలి, తర్వాత పర్సనల్ లైఫ్ బాగుండాలి, ఫిజికల్ లైఫ్ బాగుండాలి, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి, స్పిరిచువల్ లైఫ్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి. ఇవన్నీ ఉండాలండి. ఏదో ఒక్క దాంట్లో సక్సెస్ అయితే అది సక్సెస్ కాదు. బాగా డబ్బు సంపాదించినంత మాత్రాన సక్సెస్ కాదు. లేదు ఓన్లీ హెల్త్ ఉంది అంటే కూడా ఈరోజు మనం బ్రతకలేము. సో అన్నీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. సక్సెస్కి చాలా అర్థం ఉంది. సో డబ్బు ఎక్కువయ్యే కొద్దీ మనిషి మీద ఉన్న విలువ తగ్గిపోతుంది అంటుంటారు కదా. మనిషి మీద అంటే ఎదుటి మనుషుల మీద విలువ అంటున్నారా? జరుగుతుంది కొంతమందికి. సో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఈవెన్ దో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు సోషల్ వర్క్ స్టార్ట్ చేశారు. కొంచెం పర్లేదు. ఇప్పుడు డబ్బు అనేది ఈరోజు ఎట్లయిపోయిందంటే పంచభూతాలు అంటుంటారు కదా, ఈ పంచభూతాలని శాసించే శక్తి డబ్బుకి వచ్చేసింది ఈరోజు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఎవ్రీథింగ్స్. అర్థమైందా? ఇప్పుడు మెనీ థింగ్స్ రోజులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్స్ రోజులు వచ్చేసినాయి డబ్బుకి. కాబట్టి డబ్బు కూడా మన చేతిలో ఉన్నంత వరకే మందండి. మన చేతిలో డబ్బు ఉన్నంత వరకే మంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. సో దాన్ని ఎలా అంటే 6 బకెట్ ఫార్ములాస్ అని ఉంటాయి. సో ఫస్ట్ ఇంతనే ఉండని దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. సంపాదించిన వ్యక్తి ఫస్ట్ తన మీద తాను ఎంత ఖర్చు పెట్టుకుంటాడో పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీకి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, సేవింగ్కి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్కి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, చారిటీకి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఫస్టే ఇవన్నీ చేయని అవసరం లేదు. తక్కువ ఉన్నప్పుడు పెరిగే కొద్దీ బకెట్స్ పెరుగుతూ పోతుంటాయి. ఫస్ట్ పర్సనల్ లైఫ్. నీవు అంటే పర్సనల్ లైఫ్ అంటే ఏంది? చాలామంది చూడండి సంపాదిస్తారు, మొత్తం ఫ్యామిలీకి ఖర్చు పెట్టి లాస్ట్ వరకు కూడా తన కోరికలన్నీ చంపుకొని ఓన్లీ ఫ్యామిలీ అంటుంటారు. ఒక్కొక్కరు పేరెంట్స్ చేసేది, ఎస్పెషల్లీ నాన్నలు చేసే పని అది. నాన్నలు కానీ ఈరోజు అమ్మలు కూడా ఎవరిని ఒకళ్ళని అనాల్సిందే. ఈరోజు మదర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఎక్కువ, కానీ ఈరోజు ఇద్దరు పని చేస్తున్నారు. బట్ నేను ఒకటి ఏమంటా అంటే హస్బెండ్ సంపాదించనివ్వండి, వైఫ్ సంపాదించనివ్వండి, ఫస్ట్ తాను అనుభవించలేని సంపాదన ఎంత సంపాదించినా వృధానే. నీ కోరికలు చంపుకో ఫస్ట్. ఎందుకంటే అంటే ఇవేం రిలేషన్స్ పాడు చేయడానికి కాదు, వాళ్ళ పర్సనల్ నీడ్స్ గుర్తు చేయడానికి వాడుతున్నాను. సింగిల్గానే వచ్చినాం, సింగిల్గానే పోతాం, బ్రతకడానికి బంధాలు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు కాదు, నీకు. దాని తర్వాత ఇమీడియట్ ఫ్యామిలీయే. సో ఫ్యామిలీని చూడండి ఫస్ట్. తనని మర్చిపోవద్దు, ఫ్యామిలీని కూడా చూడాలి. ఫ్యామిలీనే చూస్తా తనని మర్చిపోతా అంటే తప్పే. మళ్ళీ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీని పట్టించుకోకుండా తన మొత్తం ఎంజాయ్మెంట్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లనే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడో విన్నాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. మీ డైలాగ్ మీకే చెప్తున్నారా? ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఈరోజు చూడండి, ఇప్పుడు భర్త బాగా సంపాదిస్తే భార్య ప్రేమ పెరుగుతుందా లేదా? భార్య కూడా బాగా సంపాదిస్తే భర్త రెస్పెక్ట్ భార్యకి ఇవ్వటం స్టార్ట్ అవుతుందా లేదా? బాగా సంపాదించే మదర్కి కానీ ఫాదర్కి కానీ పిల్లలిచ్చే గౌరవంలో తేడా చూస్తారా లేదా? అవునా కదా? అన్నీ అంతే. ఈవెన్ అత్తగారు బాగానే చూసుకుంటారు మిమ్మల్ని బాగా సంపాదిస్తే, ఆడబిడ్డ బాగానే చూసుకుంటుంది, అంటే రిలేటివ్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనండి, వేరేది ఏది లేదు. మీరు ఎంత మంచిగా హ్యాపీగా సంపాదిస్తూ ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ సంపాదిస్తా, బాగా సంపాదించిన కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను మాత్రం ఎవరిని చూడను, ఎవరికి ఖర్చు పెట్టినట్టు మళ్ళీ ఎవరు. ప్రజెంట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ పేరెంట్స్ వరకు ఎల్డర్లీ ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా మనము చేజెక్కించుకోవాలి అండ్ సెకండ్ ఇన్కమ్ ఉంటేనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతాను. సో దానికి మీరేమంటారు? ఒకటి ఏంటంటే ఫస్ట్ మార్కెట్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే దానికి రైట్ అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఏంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ దృష్టి? మీరు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు ఏదైనా సరే ప్రైస్ ట్యాగ్ చూడకుండా మీరు కొనగలిగితే దాన్ని ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం మనం? మెనూ చూసి పక్కన ప్రైస్ చూడకుండా మీరు ఆర్డర్ చేయండి. కొన్ని వీడియోలో కూడా చెప్పాను నేను లాస్ట్ మీటింగ్లో కూడా. మీరు పెద్ద పెద్ద అవసరం లేదు, చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయండి అంట. ఇంటి ముందు కూరగాయల బండి వస్తుంది, అది ఎంత అని అడగకుండా కొని రాదండి. ఈవెన్ అదన్నా ఎఫర్ట్ చేయగలుగుతాం కదా, అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లోకి వస్తారో మీకు
ఆటోమేటిక్గా మీకు ఆర్థిక స్వేచ్ఛ అంటే అర్థమవుతుంది. దానికి తగ్గ డబ్బును కూడా మీరు ఈవెన్ మీరు అనుకోవచ్చు, నేను వాడే పెన్ను కానీ, నేను పెట్టుకున్న డైమండ్ రింగ్ని కానీ, నేను కొన్న రేంజ్ రోవర్ కారు కానీ ప్రైస్ అడగలేదండి. నాకు ఈ మోడల్ కావాలి అన్నాను, ఎంత ఇవ్వమంటారు అన్నాను ఇనిషియల్ అమౌంట్. తర్వాత ఎందుకంటే మేము పెట్టకూడదు కదా, లోన్కి వెళ్ళినాం హ్యాపీగా. మన ట్రాక్ రికార్డు చూసేసి ఈవినింగ్ 6 o'clockకి సంతకాలు పెడితే అర్ధరాత్రి 12ంటికి మెసేజ్ వచ్చింది, మీ లోన్ శాంక్షన్ అయిపోయింది అనేసి. ఎవరు ఎంక్వైరీకి కూడా రాలేదు ఇంటికి, ఆఫీస్కి. రైట్, వాట్ ఎవర్ ఇట్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఏది కూడా ప్రైస్ ట్యాగ్ చూసి కొంటా అంటే నీ దగ్గర కోట్లు ఉన్నా కానీ నీ దగ్గర ఆర్థిక స్వేచ్ఛ లేనట్టు. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు కొనగలిగేది ఆ మనసు రావాలన్నమాట. మనసుకు సంబంధించింది అది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ డబ్బుకు సంబంధించింది కాదు. అవునా? జస్ట్ కొత్త అర్థం కాదు, అసలు రియల్ అర్థమే అది. ప్రైస్ ట్యాగ్ చూడకుండా మీరు ఏదైనా తినండి, తాగండి, కొనండి, వాడండి, ఏదైనా సరే దాన్ని ఆర్థిక స్వేచ్ఛ అంటారు. ఇక సెకండ్ ఇన్కమ్ అన్నారు. నా కొటేషన్ ఒకటి ఉంది, ఈ ఎక్స్పెన్సివ్ జనరేషన్లో నెవర్ డిపెండ్ ఆన్ యూ సింగిల్ ఇన్కమ్. వాట్ ఎవర్ మీరు శాలరీ ఏం చేస్తున్నారా, మీ సెకండ్ ఇన్కమ్ బిజినెస్ రూపంలో రావాలి. మీరు బిజినెస్ చేస్తున్నారా, మీ సెకండ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్, మీ రెంటల్ ఇన్కమ్ కానివ్వండి. అంటే మీ టైం అక్కడ మీరు ప్రజెంట్ కావాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఫిజికల్గా, ఇవన్నీ లేకుండా రెంటల్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్, మీరు ఇప్పుడు సంపాదించిన డబ్బు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే మీరు అక్కడ నుంచి మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఓ ఇల్లు కట్టారు, ఓ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు, రెంట్కి ఇచ్చారు, ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని మీద అప్రిసియేషన్ ఓ 6 months అమ్మేశారు, యావరేజ్కి ఇంత వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఇట్, మళ్ళీ మన టైం అక్కడ వేస్ట్ కావద్దు. ప్రస్తుతం యాక్టివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్, ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్.